అండి ఈరోజు మన గార్డెన్లో విరగా పూసిన మన గులాబీలు, కనకంబరాలు, ఇంకా పింక్ కలర్, ఇంకా కొత్తగా నేను తీసుకున్న ఈ ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేసుకుంటూ ఈరోజు గార్డెన్ వీడియో చేస్తున్నాను. నేను గార్డెన్ని స్టార్ట్ చేసినప్పుడు ఉన్న మైండ్ సెట్కి అండ్ ఇప్పుడు మైండ్ సెట్కి చాలా వేరియేషన్ వచ్చింది గార్డెన్ మొక్కల విషయంలో అనమాట. ఎందుకంటే అప్పట్లో నేను అంతగా నా ఎయిమ్ ఏంటంటే జస్ట్ ఆర్గానిక్ ఫుడ్ తినాలి, ఆర్గానిక్ వెజిటేబుల్స్ గ్రో చేసుకోవాలి అండ్ నాకు ఇష్టమైన కొన్ని రేర్ ఫ్రూట్ ప్లాంట్స్ని పెంచుకొని వాటి ద్వారా కొన్ని ఈల్డ్ చూడాలి అనే ఆశ అనమాట అప్పట్లో. బట్ ఇప్పుడైతే మనకి ఆశతో పాటు కొన్ని పూలు అంటే అప్పట్లో నేనేమంటున్నానంటే పూల మొక్కలు ఏముందిలే, ఓ 10 రూపాయలు పెడితే, ఒక 50 రూపాయలు పెడితే పూజకి పూలు దొరికేస్తాయి కదా అనుకునేదాన్ని అనమాట. బట్ నా థింకింగ్ని మార్చేసింది వచ్చి ఈ గులాబీ మొక్క. అసలు గార్డెన్కి పూల మొక్కలు ఆహ్లాదాన్ని, అందాన్ని కలిగిస్తాయి అని నాకు ఎంతో హ్యాపీని ఇస్తున్నాయి ఈ మొక్కలు కూడా. ఈ కొత్తగా కొన్నాను ఇవి కూడా చిన్నగా మనకి ఇష్టంగా ఎప్పుడైనా సరే ఫ్లవర్స్ని ఎగిరిపోతున్నాయి ఇలా ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేసినప్పుడే మనకి ప్లాంట్ గ్రోత్ బాగుంటుంది అనమాట. దానివల్ల కంపల్సరీ కానీ ఫ్లవర్స్ నేను హార్వెస్ట్ చేయను యాక్చువల్గా, బాగా రేర్గా హార్వెస్ట్ చేస్తాను. మ్యాక్సిమం ఇలా వదిలేస్తాను అనమాట అండి. నాకు ఇష్టం ఉండదు హార్వెస్ట్ చేయడం ప్లాంట్స్ నుంచి. దట్స్ వై ఐ డోంట్ వాంట్ టు హార్వెస్ట్ దిస్ ఫ్లవర్స్. బట్ కొన్ని మొత్తం కాకపోయినా కొన్ని హార్వెస్ట్ చేస్తా. చూసారా అలా గుత్తులు కిందగా వేస్తుందో, గుత్తు గులాబీ. నేను దీనికి పాపం పెద్దగా ఏమి ఇవ్వను కూడా దీనికి, అయినా సరే ఇది ఎందుకో ఇలా కాసేస్తుంది. నేను అది ఇచ్చేస్తున్నా అందుకే ఇలా బాగా కాసేసింది ఇది అని నేను చెప్పలేను. నేను గమనించింది ఏంటంటే ఈ మధ్య నేను కొంచెం బొగ్గులు ఇచ్చాను, ఎప్పుడో బొగ్గులు పెట్టేశాను. అంటే మనకి బొగ్గులు ఎలా సహాయపడతాయంటే అందులో ఉన్న మినరల్స్ని క్యాచ్ చేసి పట్టుకుంటాయి అన్నమాట. అట్లా ఉంటాయి. ఇంకా బొగ్గులు కాకుండా ఏమి ఇవ్వలేదు ఇక్కడ యాక్చువల్గా. కనీసం నేను వర్మీ కంపోస్ట్, ఎప్సమ్ సాల్ట్ ఇలాంటివి కూడా ఏమి వేయలేదు దీనికి. బట్ ఇది ఇంత పెద్ద మంచి ఈల్డ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇలాగా ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకోయలేదు. కానీ ఇదిగోండి ఈ చెట్టు ఉంది కదా, దీనికైతే ఈ డ్రాగన్ ఫ్లవర్స్ మనం పెద్ద మంచి ఈల్డ్ ఇచ్చినప్పుడు ఇది మంచిగా ఉంటుంది. సరిగా మనం దానికి ఈల్డ్ రాలేదంటే మనం దానికి సరైన పోషకాలు ఇవ్వట్లేదని అర్థము. నేనేమనుకుంటున్నానంటే అది అంతగా ఘనంగా కాయడానికి గులాబీ చెట్టు కారణం ఏంటంటే పెద్ద స్పేస్, అంటే దానికి ఇలా వేర్లు విజృంభించేదానికి అవకాశం ఎక్కువగా ఉంది కదా, దానివల్ల అది అంతగానో కాస్తుంది అనుకుంటున్నాను. ఇంకోండి ఇట్లాగా సింపుల్గా అక్కడక్కడ ఒక్కొక్క చెట్టు వేసుకున్నప్పుడు కూడా పాలకూర అది కూడా ఒక టమాటా ప్లాంట్ లాగా ఒక్కొక్క కుండీలోనూ ఒక్కొక్కటే వేసుకోవాలి మనం. అప్పుడే మనకి అది బాగా మంచి పెద్ద ఆకులతో బాగా కాస్తుంది అనమాట. ఈసారి ఇంకోండి ఇట్లాగా క్రీపర్ గులాబీలు అక్కడక్కడ తెచ్చిపెట్టాను నేను. ఇలాగ నెట్ కూడా కట్టాను గార్డెన్లో. ఎందుకంటే ఈ గార్డెన్కి భలే ఆహ్లాదంగా అనిపిస్తుంది ఇలా ఫుల్ ఉన్నప్పుడు. దట్స్ వై ఐ నీడ్ టు సమ్ ఫ్లవర్ ప్లాంట్స్ ఆల్సో ఇన్ మై గార్డెన్. చూసారా డిఫరెంట్, ఇది రెడ్ కదా, ఇది పింక్ కదా. నేను ఈసారి రెడ్ తెచ్చుకున్నా ఇలాంటివి. ఇంకొండి రెడ్ ఇంకొండి రెడ్
రెడ్ అనమాట. ఇంకా పింక్ కూడా తెచ్చాను, క్రీపర్ విత్ పింక్ క్రీపర్. ఇది కూడా బాగా అందంగా ఉంది బాబాయ్, బాగా అందంగా ఉంది. ఇంకోండి పింకు, లైట్ పింకు, బేబీ పింకు, రెడ్. నేను తెచ్చి గులాబీ మొక్క కూడా తెచ్చాను, మందార మొక్క కూడా తెచ్చాను. ఇవన్నీ తెచ్చాను అనమాట. దీన్ని కూడా బాగా ప్రూనింగ్ చేస్తే తప్ప ఇలా కాయలు కాయదు. అయితే ఇదే అనుకుంటున్నాను, నేను ఏమనుకుంటున్నానంటే ఇట్లా ఎక్కువ స్పేస్ ఉండడం వల్ల ఇలాగ బాగా వేళ్ళు విజృంభించేదానికి అవకాశం ఉండడం వల్ల ఇంకోండి ఈ బటన్ రోజెస్ కూడా తెచ్చాను. ఇంకా పెట్టాలి. ఈ పూజకి బాగా సరిపోతాయి అన్నమాట. నాకు లక్ష్మీదేవికి ఇష్టం అనేసి ఈ దమ్మనము మరువం నాకు బాగా ఇష్టం. స్మెల్ ఇది ఇలా పిచ్చి పిచ్చి కింద కాస్తుంది, పెరుగుతుంది. ఇది గబాల్ని బతకదు, కానీ మన సంతలో కూడా ఉంటుంది కదా మరువము. సంతలోంచి తెచ్చుకుని చిన్న స్టెమ్ పెట్టుకున్నా బతికిద్ది. మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు దీని గురించి. ఇంకా కనకాంబరాలు ఇవన్నీ పూజకి రెడీ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా లీఫీ వెజిటేబుల్స్ అప్పటికప్పుడు కాకుండా ఇట్లా ముందు రోజు మార్నింగ్ కోసుకుని పెట్టుకుంటే ఈవినింగ్ నెక్స్ట్ డే కూరల్లోకి మనకు హడావుడక్కలు లేకుండా ఉంటుంది. ఇంకోండి ఇలా అక్కడక్కడ ఒక పాలకూర మొక్క పెడతాను అనమాట నేను ప్రతి కుండీలోనూ. మనం ఏ మొక్క వేసినా ఆ మొక్కతో పాటు ఇంకోండి ఇది బ్లాక్ మిర్చి కదా, ఈ బ్లాక్ మిర్చితో పాటు పాలకూర ఇంకా ఏదో మిర్చీస్ వేసాను ఇందులో. వంకాయ మొక్క కూడా ఉన్నట్టుంది. ఇలా కొంచెం ఆకులు అవి పెద్దగా అవుతాయి, కానీ ఇలా మనం పెద్దగా అయిపోయిన ఆకులను తీసేసి స్మాల్ ఆకులు ఉంచేయడం వల్ల అవి పెద్దగా పెరుగుతాయి. ఈ మధ్య సరిగా నేను గార్డెన్కి టైం స్పెండ్ చేయలేకపోతున్నాను ఆర్డర్స్ ఉండడం వల్ల. ఓకేనండి, హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ గార్డెనింగ్.